కేంద్రం నుంచి మోదీ నిధులు ఇస్తే వాటిని తెచ్చింది తానే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ సర్కారు పేదల భూములను కబ్జా చేసిందన్నారు. వారికి ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే అన్నారు. కాంగ్రెస్ కు కూడా ఎందుకు ఓటేయాలన్నారు బండి సంజయ్. ఒక్క హామీనైనా పూర్తిగా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలకు 5 పైసలైనా ఇచ్చిందా అంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి. కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి ప్రచారంలో పాల్గొన్నారు బండి సంజయ్. వాళ్ళు అటే వీకే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు దాచుకుని వాళ్ళు అయిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇవాళ బీఆర్ఎస్ మీద కోపంతో మీరు దేనికి వేసిన చెయ్యికి. ఇప్పుడు మా బాధ ఏందక్క అంటే పైసలు ఇచ్చేది మేమే, మాకేమో మాయమాటలు చెప్పరాదే, అబద్ధాలు చెప్పరాదే, దొంగ హామీలు ఇయ్యరాదే, మీరేమో మాకు ఓటేరా. ఊరించి కట్టించి 2000 ఇస్తున్నామంటే గాడి గుడ్డు చూపడే ఆయన ఓటు గుర్తుర్రి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చిండు, మీ చెప్పదానికి ఏమైనా ఇచ్చిపోయిందా? ఇక బీఆర్ఎస్ పార్టీలు నా గరక నా ఘాట్క వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు అయిపోయిందా? మరి చెప్పదండిలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఇంకా 3 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మాకు ఓటేయాలి అంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చెప్పదానికి 1 పైసనని ఇచ్చిరా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం చేస్తారంటే మీ ఇంటి పన్ను వేస్తారు, మీ నల్లా పన్ను వేస్తారు, మీ కరెంటు ఛార్జీలు వేస్తారు. అవి కూడా సరిపకుంటే చెప్పదని మీద రోడ్డు మీద నడుస్తా కూడా ట్యాక్స్ చేస్తారు. ఇవాళ మాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పన్నులు పెంచకుండా నిధులు నేను తీసుకొస్తా. ఇక చొప్పదండిలో మార్పు జరగాలి. చొప్పదండిలో అంతకుముందు కాంగ్రెస్ కేస్తాం, బీఆర్ఎస్ కేస్తాం, ఈ మున్సిపాలిటీని బీజేపీకి అప్పచెప్దాం అన్న. అప్పచెప్పండి నా చేతికి చొప్పదండి మున్సిపాలిటీ అన్న. ఈ చొప్పదండి అభివృద్ధి నేను చేస్తానా. నేను ఊకే పదే ఎందుకు పెరుగుంటున్నా అంటే ఈ చొప్పదండి చూస్తే బాధ అనిపిస్తుంది. ఏ గల్లి గట్టినే ఉండే గల్లీలు